విద్యార్థులు, ఈ బాటిల్తో ఒక ప్రయోగం చేద్దాం. ఇప్పుడు ఈ బాటిల్ని నీటితో నింపుదాం. ఒక కార్డుబోర్డును తీసుకొని సీసా పైభాగంలో ఉంచి తలక్రిందులు చేద్దాం. గమనించండి ఏం జరుగుతుందో. గమనించండి బాగా. కార్డ్బోర్డు, నీరు అక్కడే ఉన్నాయి. పరిశీలించండి. ఎందుకు కిందకు పడిపోలా? మీకు తెలుసు, వాతావరణ పీడనం అని. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. నేను కార్డ్బోర్డుని తొలగిస్తున్నాను. వావ్! నీరు కిందకు పడిపోవాలి కదా. ఎందుకు పడిపోలేదో మీకు తెలుసా? మీకు తెలిస్తే చెప్పండి. చెప్పలేరు. కార్డ్బోర్డుని తీసుకొని సీసా మూతికి అంటించి మరలా సీసాను పైకి తిప్పుదాం. ఇప్పుడు ఇందులో దాగి ఉన్న సైన్స్ సూత్రాన్ని తెలుసుకుందాం. చూడండి బాగా, మళ్ళీ పరిశీలించండి. సీసా పైభాగంలో ప్లాస్టిక్ జల్లెడ అంటించబడి ఉన్నది. మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ జల్లెడ నుంచి నీరు బయటికి వస్తున్నాయి. చూడండి, అక్కడ ప్లాస్టిక్ జల్లెడను దగ్గరగా పరిశీలిద్దాం. ఇదే రహస్యం. ప్లాస్టిక్ జల్లెడను తలక్రిందులు చేసిన సందర్భంలో నీరు కిందకి పడిపోదు. ఎందుకో తెలుసా? దీనిలో దాగి ఉన్న సైన్స్ సూత్రము తలతన్యత, అంటే సర్ఫేస్ టెన్షన్. అందువల్లే నీరు కిందకు పడిపోలా. ఇదే ప్రయోగాన్ని మరొకసారి చేద్దాం. ఇప్పుడు కార్డ్బోర్డ్ని సీసా పైభాగంలో ఉంచి తలకిందులు చేద్దాం. చూడండి, ఇప్పుడు నీరు కార్డ్బోర్డు కిందకు పడిపోవటాన్ని గమనించవచ్చు. ఈ సందర్భంలో ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెజర్, అంటే వాతావరణ పీడనం పనిచేస్తుంది పై దిశలో. ఇప్పుడు కార్డ్బోర్డ్ తీసిన సందర్భంలో కూడా నీరు పడిపోలా. కారణం చెప్పగలరా? అదే సైన్స్ సూత్రం తలతన్యత. తలతన్యత, అట్మాస్ఫిరిక్ ప్రెజర్, అంటే వాతావరణ పీడనం రెండు పనిచేయటం వల్ల నీరు కిందకు పడిపోలా. చూడండి, ఇప్పుడు నీరు జలంలో నుంచి కిందకు పడిపోవటాన్ని మీరు గమనించవచ్చు. మీరు కూడా ఈ ప్రయోగాన్ని చేసి ప్రదర్శించి సైన్స్ సూత్రాన్ని ఇతరులకు తెలియజేయగలరు. ధన్యవాదాలు.